వెల్కమ్ టు లక్షాస్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వచ్చేసి నేను బనానా ఎగ్లెస్ కేక్ చూపిస్తున్నా అండి. సో నో ఓవెన్, నో మైదా అండ్ నో ఎగ్. మనం ఇందులో మైదా వేసుకోవట్లేదు, అలాగే ఎగ్ వేయట్లేదు, అలాగే ఓవెన్లో కూడా కాదు. నార్మల్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాము. సో ప్రాసెస్ చూసేయండి. చూసారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చింది. సో ముందు ఎవరైనా న్యూ పర్సన్స్ కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా కుదిరింది, ఆసమ్ అయ్యింది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో నాకు తెలిసి అందరి ఇంట్లో బనానాస్ ఉంటాయి ఈ టైంలో. ఈ కేక్కి కావాల్సిందండి టూ బనానాస్, అది కూడా బాగా మాగిపోయి ఉండాలి. సో మనము వేయగానే చాలా మెత్తగా ఉండాలి బనానా అనేది. సో పండకపోతే బాగా పండబెట్టుకోండి. ఇవి బాగా పండాయండి, చాలా మెత్తగా ఉన్నాయి. సో ఇట్లా 2 బనానాస్ తీసుకోండి. వీటిని ఇప్పుడు నీట్గా మ్యాష్ చేసుకుందాం. సో నేను ఫోక్ యూస్ చేస్తున్నానండి మ్యాష్ చేసుకోవడానికి. సో ఇలా ఫోక్తో నీట్గా మ్యాష్ చేసుకుందాం. సో నేనైతే షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, రిఫైన్డ్ షుగర్ ఉంటే కనుక మీ దగ్గర. సో షుగర్ పౌడరే వేస్తున్నాను నేను, ఎందుకంటే యూజ్ చేసేది రిఫైన్డ్ షుగర్ కాదు కాబట్టి. రిఫైన్డ్ షుగర్ వేసుకోవచ్చు లేదా షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ మళ్ళీ ఇంకో ట్రిప్ నేను చూపెట్టడం జరుగుతుంది. సో బాగా మిక్స్ చేసేసుకుందాం బనానా అండ్ షుగర్ పౌడర్. సో బాగా బీట్ చేసుకోవాలండి, ఎక్కడ మనకి బనానా లమ్స్ అనేది లేకుండా బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బీటర్ తీసుకొని బీటర్తో బాగా బీట్ చేసేసుకుందాం విస్కర్తో. సో ఈ కేక్ చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ గోధుమ పిండి. సో నేను ఏ కప్తో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నానో అదే కప్తో గోధుమ పిండి వేసాను. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, బేకింగ్ సోడా వేసాను. సో బేకింగ్ పౌడర్ అయితే కన్ఫర్మ్గా వేయాలండి, బేకింగ్ పౌడర్ వేయండి కేక్ మంచిగా రాదు. సో 1.5 స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. మీరు కోకో పౌడర్ స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. కోకో పౌడర్ అనేది మన ఆప్షనల్. సో నేను బనానా చాక్లెట్ కేక్ అనుకుంటున్నాను కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలండి, స్పూన్తో అయితే. సో నేను విస్కర్తో మిక్స్ చేస్తున్నా కాబట్టి సో సైడ్స్ అంతా నీట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. సో ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకుందాము. సో ఎక్కడ లమ్స్ లేకుండా మీరు కుదిరితే లైట్గా బటర్ మిల్క్ లాగా చేసి వేసుకోండి. సో ఆల్రెడీ మనకి బనానా పేస్ట్ వేసాం కాబట్టి నేను ఎక్కడ వాటర్ యూస్ చేయట్లేదు. సో వాటర్ యూస్ చేయాల్సిన నెసెసిటీ అయితే రాలేదు. సో వాటర్ వేయకపోతేనే బాగుంటుంది కేకు. వాటర్ వేస్తే ఏంటిదంటే కొంచెం ఎక్కడ వాటర్ అయితే వేయట్లేదు. సో మొత్తం నీట్గా తిప్పుకోండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఆల్రెడీ కేక్ థిక్నెస్ వచ్చింది కాబట్టి ఎక్కడ వాటర్ యూస్ చేయలేదు. సో ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ గీ బాగా వేసుకోండి. నేనైతే గీ వేసిన, మీ దగ్గర బటర్ అవైలబిలిటీ ఉంటే బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ అవైలబిలిటీ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. బట్ రిఫైన్డ్ ఆయిలే వేయండి, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయొద్దు, వాటి స్మెల్ వస్తుంది కేక్ మనకి. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాసిని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్న, చాకో చిప్స్ ఉన్న అవి వేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. సో మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో సూపర్, బాగా మిక్స్ అయిపోయింది మంది ఆల్మోస్ట్ ఆల్.
చూసారా ఆల్రెడీ కేక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న బాదం పిస్తా వేసుకున్నాము. సో మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ వేసుకోండి, చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోండి, లేదా గార్నిష్కి వేఫర్ కూడా వేసుకోవచ్చు. గార్నిషింగ్ అనేది టోటల్లీ మన ఇష్టం అండి. సో నేను ఇట్లా సిల్వర్ బౌల్ తీసుకున్నాను. సిల్వర్ బౌల్ అయితే మాడదు కేక్, స్టీల్ బౌల్ అయితే మాడిపోతుంది. సో సిల్వర్ బౌలే తీసుకోండి. ఇది ఆయిల్ మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా కేక్ చేసుకునే ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కాస్త గోధుమ పిండి తీసుకుని గోధుమ పిండితో డస్ట్ చేసుకుందాం. గోధుమ పిండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నేనైతే గోధుమ పిండితో డస్ట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం చాలా ఇళ్ళల్లో బటర్ పేపర్ అయితే అవైలబిలిటీ ఉండదు. సో బటర్ పేపర్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. సో బాగా డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసుకున్నాక మిగిలిన గోధుమ పిండి తీసి ఒక గిన్నెలో వేసేయండి. ఇలా డస్ట్ చేసుకున్న గిన్నెలో మన బనానా కేక్ బ్యాటర్ని వేసుకుందాం. సో కేక్ అయితే ఆసమ్ అయింది. డెఫినెట్గా ట్రై చేయండి, మీరు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో బయట కొనుక్కునే కంటే నన్ను అడిగితే ఇలా ఇంట్లో చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకు కూడా టైంపాస్ అయిపోతుంది. చూసినట్టయితే నేను పాన్ ప్రీహీట్కి పెట్టుకుంటున్నా అండి. ఇట్లా మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, లేకపోతే సాల్ట్ ఉంటే సాల్ట్ వేసి కింద పైన ఏదైనా స్టాండ్ అయితే కన్ఫర్మ్గా ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ప్రీహీట్ అయిన ప్యాన్లో మన కేక్ బ్యాటర్ ఉన్నట్టు పెట్టేసుకుందాం. సో ఇది 45 మినిట్స్ ఉండాలండి కరెక్ట్గా ప్రాపర్గా. ఆఫ్టర్ 45 మినిట్స్ సో ఇట్లా ఒక నైఫ్ తీసుకోండి, లేదా టూత్పిక్ ఉంటే టూత్పిక్ తీసుకోండి, తీసి చూస్తే మనకి ఇట్లా కేక్ అంటకుండా రావాలి. ఈ కేక్కి 45 మినిట్స్ డెఫినెట్గా టైం పట్టింది, ఎందుకంటే నేను టైమర్ సెట్ చేసుకుని మరీ చేశాను కాబట్టి. సో 45 మినిట్స్ అయితే డెఫినెట్గా కుక్కర్లో చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే 45 మినిట్స్ ఉండాలి, అది కూడా లో ఫ్లేమ్లో. ఆఫ్టర్ 45 మినిట్స్ మనం కేక్ తీసేసుకున్నామండి. సో దీన్ని చల్లారిపోయింది. చల్లారిపోయాకనే మీరు కేక్ రిటర్న్ చేసుకోండి. వేడి మీద అయితే కేక్ ఇరిగిపోతుంది. సో ఇది ఇంకొంచెం వేడి ఉన్నది, బట్ నేను తీసేసాను. సో చూసారు కదా కేక్ అయితే ఆసమ్ వచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కేక్ అయితే నిజంగా సూపర్గా ప్రాపర్గా కుదిరింది అండ్ ఎక్కడ కూడా మీకు మాయిస్ట్ తక్కువైనట్టు తెలియదు. సో ఆల్రెడీ వేడి మీదకి మనం కట్ చేస్తున్నాం కాబట్టి సో నేను పట్టుకుని కట్ చేయడం జరుగుతుంది. బట్ కేక్ మటుకు సీరియస్లీ ఆసమ్ అండ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. సో ఎలా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నోటిని ఆన్ చేసేయండి. సో చూసారు కదా, ఇది మాట ఇవాటి బనానా కేక్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ అమూల్యమైన కామెంట్కి నేను ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్గా ఇస్తాను. సో ఇది ఇవాల్టి రెసిపీ. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. సో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బనానా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ సో సూపర్గా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ వాళ్ళకి మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కాకపోతే చల్లారాకనే కేక్ని టర్న్ చేసుకోవాలండి, లేకపోతే కేక్ విరిగిపోతుంది. సో లోపల అంతా 45 మినిట్స్, కుక్కర్లో అయితే మనం 45 మినిట్స్ పెట్టుకోవాలి కేక్ని డెఫినెట్గా. సో సూపర్, చాలా బాగా అయ్యింది. చూసారు కదా, ఇది ఇవాల్టి రెసిపీ. సో రేపు ఏ రెసిపీ అనేది నేను డెఫినెట్గా షేర్ చేస్తాను.
అచ్చం బేకరీలో చేసినట్టు వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారా? సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.